హిందువుకి హిందువే శత్రువు. నేను హిందువునని మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నా ఇష్టం వచ్చినట్లుగా హిందూ మతం గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన పతితులని కాదు, శ్రీరాముడి ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నంత మాత్రాన మంచివాళ్ళు అనేం కాదు. హిందువులంతా మంచివాళ్లే ఏంటి? ఇట్లాంటి అర్థాలు వచ్చేలాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం సంచలనం రేపు. హిందుత్వంలో ఏదైనా పొరపాటు ఉంటే ఏలెత్తి చూపించేస్తారు, వెంటనే ఎంత బారు వీడియోలు చేస్తారు. వాళ్ళలో నేను కూడా ఒకటి అనుకోండి, మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, కానీ హిందుత్వంలో లేదా హిందువుల్లో, హిందూ మతంలో లేదా హిందుత్వాన్ని ఆచరించే వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే వేలెత్తి చూపడానికి ప్రతి వాళ్ళు వస్తారు. నేను కూడా చెప్తాను కొన్ని వీడియోలు. హిందూ ఎవడన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా వాడి గురించి నేను బయట ప్రపంచానికి చెప్పేస్తాను. అసలు ఆపుకోను, దాచుకోను. హిందూకి హిందువే శత్రువు అనే మాట నాకు కూడా వర్తిస్తుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా తప్పు చేస్తే చెప్పాలి అనేది నా ఆలోచన. కానీ కొంతమంది వ్యక్తులు కేవలం హిందూ తప్పు చేస్తే మాత్రమే చెప్తారు, మిగిలిన ఏం చెప్పరు. మిగిలినవన్నీ గుట్టు గడప దాటకుండా దాచేస్తారు. ఎగ్జాంపుల్, ఒక హిందూ సన్యాసి 50 మంది మహిళలను మోసం చేశాడు అనే ఒక వీడియో, దాన్ని మనం చెప్పే ప్రయత్నం చేసాం బయట ప్రపంచం. షార్ట్ వీడియో, లాంగ్ వీడియో, ఎలా కుదిరితే అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి. అలానే వైట్ కాలర్ టెర్రరిస్టులని డాక్టర్లు వచ్చారు, వాళ్ళు టెర్రరిస్టులకి హెల్ప్ చేస్తున్నారు, ముస్లిమ్స్. వాళ్ళ గురించి మనం, ఒక పాస్టర్ ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనం బయట ప్రపంచానికి చెప్తాం. కానీ ఆ మతాల వారు ఆ మతంలో ఉన్నటువంటి లోపాలను కానీ, ఆ మతం పాటిస్తున్న వ్యక్తులు చేసిన తప్పులను కానీ బయటకు చెప్తారా? చెప్పరు. ఎందుకు? అక్కడ వరకు ఎందుకు? టెర్రరిస్టుల గురించి ముస్లిమ్స్ బయటకు వచ్చి పబ్లిక్ గా ఎప్పుడైనా మాట్లాడారు, వ్యతిరేకించారా? టెర్రరిస్టులు ఏ మతం వారైనా సరే చంపేయండి అని అన్నారా? అనలేదు. క్రైస్తవ పాస్టర్ తప్పు చేస్తే అతను శిక్షార్హుడే, శిక్షించండి అని ఎవరైనా అన్నారా? అభినయ్ దర్శన్ మొన్న ఎంత పెద్ద డ్రామా ఆడారు, ఎవరైనా వచ్చి అభినయ్ దర్శన్ ని శిక్షించండి అని మాట్లాడారా? చాలా మంది ఇంకా అభినయ్ దర్శన్ నెంబర్ 1 పాస్టర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ హిందుత్వంలో ఏదైనా తప్పు ఉంటే వెంటనే హిందువులే వచ్చేస్తారు. అదుగో వాడు అది చేసాడు, ఇది చేశాడు, నేనే గొప్ప హిందువుని, నేనే మంచి హిందువుని, నేనే శ్రీరాముడు ఫాలోవర్, నేనే కృష్ణుడు ఫాలోవర్. అంటే ఇక్కడ హిందువులు తప్పు చేస్తే నువ్వు చెప్పొద్దు అంటున్నావా భయ్యా అని చాలా మంది అడగవచ్చు. నేను అదానట్లా. నటి అనసూయ లాంటి వ్యక్తులు హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా, జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ మంచోళ్ళు అని అంటే, జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళని మీరు చెప్పగలరా? శ్రీరాముడు డీపీ పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళని మీరు ప్రూవ్ చేయగలరా? అచ్చంగా మంచి వాళ్ళే ఉన్నారని నేను చెప్పను, కానీ మనం ఇలాంటి కామెంట్స్ చేయొద్దు అని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అదిగో ఆ హిందుత్వాన్ని ఆచరించేటువంటి అనసూయే హిందుత్వం మంచిది కాదు, హిందువుల్లో మంచోళ్ళు లేరని చెబుతుంది. ఇక మనం ఎంత అని చెప్పి వేరే మతాల వాళ్ళు కూడా హిందుత్వాన్ని కించపరచడం మొదలు పెడతారు. తప్పు జరిగితే ఎలా బయట ప్రపంచానికి చూపించడం మంచి పని, తప్పు జరగక ముందే కామెంట్స్ చేయడం అలానే చెడ్డ పని. సో హిందూ మతం గురించి కామెంట్స్ చేసేటప్పుడు 1-2-3 సార్లు ఆలోచిస్తే మంచిది. హిందూ మతంలో ఎలాంటి చెడు లేకపోయినా, కుల వివక్ష లేకపోయినా, కులం వివక్ష ఉంది, అంటరానితనం ఉందని ప్రచారం చేస్తారు. ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కట్టుకున్న గుడికి మరొక కులానికి సంబంధించిన వ్యక్తుల్ని రానివ్వకపోతేనే అదుగో హిందూ మతంలో కులం ఉంది, అందుకే ఆ కులం వాళ్ళని రానివ్వట్లేదు అని. అది హిందూ మతం కాదు. ఒక ఊర్లో ఉన్న అగ్రకులం నిర్మించుకున్న గుడికి అదే ఊర్లో ఉన్న తక్కువ కులం వాళ్ళని రానివ్వట్లేదు. అది కుల వివక్ష, అది హిందూ మతం కాదు. దానికి హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదు. హిందూ మతాన్ని పాటించే ఒక వ్యక్తి వాడు సొంతంగా గుడి కట్టుకున్నాడు అంతే. క్రైస్తవాన్ని ఆచరిస్తున్న అందరూ ఒకే చర్చికి వెళుతున్నారా? క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్స్ అని, ఆర్థోడాక్స్ అని, ఇలా అనేక వర్గాలుగా విడిపోయి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఒకరి చర్చిలోకి మరొకరు రానివ్వరు. రావాలి అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉంటాయి. అలా అని రాముని గుడికి వెళ్ళిన వ్యక్తులు కృష్ణుని గుడికి రాకూడదా? రావచ్చు. కానీ కులం అనేటువంటి వంకతో కొంతమంది హిందువులు ఆలయానికి రానివ్వట్ల. అది కులపిచ్చి మాత్రమే. హిందుత్వంలో కులపిచ్చి ఉందని ప్రచారం చేస్తుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. స్వతహాగానే గ్రామాల్లో కుల వివక్ష ఉంటుంది. ఆ కుల వివక్ష ఉన్నప్పుడు వీళ్ళు కట్టుకున్న గుడికి వాళ్ళని రానివ్వరు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు చేసిన పనికి అందరినీ తప్పుపట్ట. అలాగే జై శ్రీరామ్ అని ఒకడు అని నెక్స్ట్ డే ఏదైనా తప్పు చేశాడంటే అది వాడి పర్సనల్. అది జై శ్రీరామ్ అనంత మాత్రాన దేవుడు జయించినట్టు కాదు, మతం జయించినట్టు కాదు. అలానే క్రైస్తవాన్ని ఆచరిస్తున్న ఒక పాస్టర్ ఏదైనా అఘాయిత్యం చేస్తే అది వాడి పర్సనల్. క్రైస్తవం వాడిని అలా చేయమని చెప్పలేదు. ఒకవేళ చెప్పినా వీడు చేశాడంటే వీడి బుద్ధి లేనట్టే కదా. మతం చెడు చేయమని చెప్పదు, మతం మంచిగా చెప్తుంది, మంచిగా నేర్పిస్తుంది. అది ఎంతవరకు పాటిస్తాం అనేది మన పర్సన్. మరి అనసూయ భరద్వాజ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆమె ప్రస్తుతం ట్రోల్ చేయబడుతుంది. ఆమె పైన బోరబండలో కేసు కూడా నమోదు. హిందువులను అవమానించారు. మరి ఆమె చేసిన కామెంట్స్ తప్పా రైటా? హిందువుకి హిందువే శత్రువు అనేటువంటి నా మాటపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.